ఈ విషయంలో ఇంకా విచారణ చేయాల్సి ఉంది. అలానే ఎవరైతే బెయిల్ పొంది బయట దర్జాగా తిరుగుతున్నారో వారి యొక్క బెయిల్ రద్దు చేయాలని చెప్పి ఆమె సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించారు. ఈ నేపథ్యంలోనే సుప్రీంకోర్టు కూడా చాలా క్లియర్గా సిబిఐని కూడా అడిగింది. ఈ కేసు సంబంధించినటువంటి విచారణ విషయంలో ఇక వారు అనుమానిస్తున్నట్లుగా ప్రధానంగా చూసినప్పుడు ఎవరెవరికి పాత్ర ప్రత్యక్షంగా పరోక్షంగా ఉంది, లేకపోతే ఆర్థికపరమైనటువంటి వాటిని ఎవరు సమకూర్చేటువంటి ప్రయత్నం చేశారు, ఇలాంటి విషయాలన్నీ బయటికి రావాలి, ఎవరైతే తప్పు చేశారో వారికి శిక్ష పడాలి అనేటువంటిది ఆమె చేస్తున్నటువంటి పోరాటం. ఇది ఒకవైపు జరుగుతూ ఉంటే ఈ కేసు సంబంధించిన విషయంలో దస్తగిరి ఎవరైతే అప్రూవర్గా మారారో వారికి సంబంధించిన గతంలో ఏదైతే ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి కడప జైల్లో ఆయన ఉన్నప్పుడు ఆయనను బెదిరించినటువంటి ఎపిసోడ్ పైన ఇంకోవైపు విచారణ కొనసాగుతోంది. ఈ కేసు సంబంధించిన విషయం ఒకసారి చూస్తే 2023లో ఆయన కడప జైల్లో ఉన్నప్పుడు అక్కడికి ఒక మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేసి అక్కడ ఏదైతే వివేకానంద రెడ్డి హత్య కేసులో ఉన్నటువంటి శివశంకర్ రెడ్డి కుమారుడు డాక్టర్ చైతన్య రెడ్డి అక్కడికి వెళ్ళడం, ఆయన బెదిరించారు అనేటువంటి విషయం పైన అప్పట్లోనే ఆ జైలు పరిధిలోకి వచ్చేటువంటి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టారు దస్తగిరి. సో దీనిపైన అప్పట్లో విచారణ చేపట్టారు. తర్వాత అది ముందుకు కదలలేదు. సో మళ్ళీ కూడా ఈ విషయం పైన అసలు అప్పట్లో ఎందుకు బెదిరించాల్సి వచ్చింది, ఈ బెదిరించడానికి వెనకాల కారణం ఏంటి, కేసుని ఎందుకు విత్డ్రాల్ చేసుకోవాలి లేకపోతే అనేటువంటి అంశం పైన దస్తగిరికి బెదిరించారు అనేటువంటి విషయాలన్నీ వెలుగు చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది. సో దీనిపైనే ప్రస్తుతం విచారణ కూడా కొనసాగిస్తున్నారు. అందులో భాగంగానే దస్తగిరి, వారి సతీమణి, అలానే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు బీటెక్ రవి కూడా ఇవాళ హాజరయ్యారు. సో ప్రధానంగా చూసినప్పుడు వివేకానంద రెడ్డి హత్య కేసు సంబంధించి అప్పట్లో ఎంత సంచలనం సృష్టించింది అనే విషయం మనందరికీ తెలుసు. 2019 ఎన్నికలకు ముందు ఇది తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశంలో కూడా పెద్ద సంచలనమైనటువంటి హత్య కేసు. ఆ హత్య సంబంధించినటువంటి ఎపిసోడ్ ద్వారా అప్పట్లో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రాజకీయ అస్త్రంగా మారడం, అప్పట్లో వైసీపీ దీన్ని విరివిగా వాడుకోవడం, సో హత్య జరిగిన తర్వాత దీన్ని గుండెపోటని మొదట ప్రకటన చేయడం, ఆ తర్వాత కొద్ది సమయం కొరికే కొద్దీ ఇది హత్యగా చెప్పడం, ఆ తర్వాత దీన్ని వెంటనే కూడా ఇది అప్పట్లో అధికారంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ లేదా అప్పుడు ముఖ్యమంత్రి, ఇప్పుడు ప్రజెంట్ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు ఆపాదిస్తూ నారావారి రక్త చరిత్ర అని చెప్పి కథనాలు రాయడం, ఇవన్నీ జరిగినాయి. ఆ తర్వాత ఈ కేసులో న్యాయం జరగలేదని చెప్పి సునీత పోరాటం చేయాల్సినటువంటి పరిస్థితి. చివరికి 2019 నుంచి 24 వరకు ముఖ్యమంత్రిగా వివేకానంద రెడ్డి అన్నకుమారుడు రాజశేఖర రెడ్డి కొడుకు జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నప్పటికీ ఆ కేసు సంబంధించినటువంటి పురోగతి లేకపోగా ఈ కేసులో ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి వారు లేకపోతే ఈ కేసు సంబంధించినటువంటి ఎపిసోడ్లో ప్రత్యక్షంగా పరోక్షంగా ఆరోపణలు ఎదుర్కొంటున్నది కూడా వారే. సో ఒకవైపు ఈ కుటుంబానికి సంబంధించిన ఎపిసోడ్లో ఒక ఏలు ఒక కన్ను మరొక కన్నును పొడుచుకుంటుందా, ఇలా చాలా రకరకాల డైలాగులు చెప్పినప్పటికీ చివరికైతే మాత్రం ఈ కేసు సంబంధించినటువంటి విషయం పైన కడప ఎంపీ అవినాష్ రెడ్డి ఆయన కూడా ప్రస్తుతం బెయిల్ పైన ఉన్నారు. తీవ్రమైనటువంటి ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి పరిస్థితి. ఒక దశలో సిబిఐ ఆయన అరెస్ట్ చేసేందుకు వెళ్ళినప్పుడు అప్పుడు వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో ఆయన టచ్ కూడా చేయలేనటువంటి పరిస్థితిని మనం చూసాం. సో ఇలాంటి పరిస్థితుల్లో సునీత ఇప్పటికీ న్యాయ పోరాటం చేస్తుంది. ఇంకోవైపు ఈ కేసు విచారణ. ఈ కేసు విషయానికే వస్తే దస్తగిరిని ఎందుకు బెదిరించాల్సి వచ్చింది, బెదిరించడం ద్వారా ఏ రకమైనటువంటి లబ్ధి పొందాలని చూశారు. సో బెదిరించడానికి చైతన్య రెడ్డి ఎందుకు లోపలికి వెళ్ళాడు, సో ఆయన మెడికల్ క్యాంప్కి వెళ్ళిన వ్యక్తి దస్తగిరిని బెదిరించాడా, బెదిరిస్తే ఏం చెప్పాడు, సో దీనిపైన అప్పట్లో చైతన్య రెడ్డి కూడా ఇదంతా కూడా కావాలని చేస్తున్నటువంటి ఆరోపణలు అన్నప్పటికీ ప్రస్తుతం దీన్ని నిగ్గు తేల్చే పనిలో పోలీసులు ఉన్నారు. సో ఇవాళ జరిగినటువంటి విచారణకు బీటెక్ రవి కూడా హాజరయ్యారు. సో ఆయన బయటకు వచ్చిన తర్వాత కూడా మాట్లాడారు. ఆయన ఏం మాట్లాడారో ఒకసారి చూద్దాం. అది కాదు, ఓకేనా. 2023 సంవత్సరం నవంబర్ 14 నుంచి 29 వరకు నేను జ్యుడిషియల్ రిమాండ్లో ఇక్కడ మీకు ఎదురుగా కనిపించే ఈ సెంట్రల్ జైల్లో నేను ఉండడం జరిగింది. అయితే నేను 29వ తేదీ నాకు బెయిల్ వచ్చి రిలీజ్ అయినాను.
దానికి ఒక రోజు ముందు అంటే 28వ తేదీ ఏదైతే వివేకానంద రెడ్డి కేసులో ఇప్పుడు ముద్దాయిగా ఉన్న దేవిరెడ్డి శంకర్ రెడ్డి వాళ్ళ అబ్బాయి అయినటువంటి డాక్టర్ చైతన్య రెడ్డి తర్వాత ఇక్కడికి రావడం జరిగింది ఆ రోజు. నేను అదే టైంలో కూడా వివేకానంద రెడ్డి కేసులో ఎవరైతే అప్రూవర్గా మారి ఈ విషయాన్నంతా బాహ్య ప్రపంచానికి తెలిసేట్టుగా చేసినటువంటి వ్యక్తి దస్తగిరి కూడా ఇంకొక కేసులో ఇదే సెంట్రల్ జైల్లో ఉండడం జరిగింది. దస్తగిరి వచ్చేసి ఎస్ఎస్ఆర్ బ్లాక్లో ఉండడం, తర్వాత నేను స్వర్ణముఖి బ్లాక్లో ఉండడం. అంటే దస్తగిరి గారు ఉన్నటువంటి ఎస్ఎస్ఆర్ బ్లాక్ ఆపోజిట్ బ్లాక్లో, అంటే రోడ్డుకు రైట్ సైడ్ స్వర్ణముఖి బ్యారెక్లో నేను, రోడ్డుకు లెఫ్ట్ సైడ్ ఎస్ఎస్ఆర్ బ్యారెక్లో ఆయన ఉండడం జరిగింది. సుమారు ఆఫ్టర్నూన్ అంటే పర్టికులర్ టైం తెలియదు కానీ మధ్యాహ్నం ప్రాంతంలో చైతన్య రెడ్డి, అప్పుడు డాక్టర్గా పనిచేసిన స్వర్ణలత మేడం, ఇంకా మరికొందరు జైలు సిబ్బంది వాళ్ళు అటు రావడం నేను నా బ్యారక్ దగ్గర చూడడం జరిగింది. నేను చైతన్య రెడ్డి మాకు గతంలో మిత్రుడైనటువంటి శంకరెడ్డి వాళ్ళ అబ్బాయి కాబట్టి నేను చైతన్య రెడ్డిని గుర్తుపట్టడం, ఈయన ఎందుకు ఈ టైంలో వస్తున్నాడు అని అనుకోవడం జరిగింది. వాళ్ళు హాస్పిటల్ వైపు వెళ్ళి తర్వాత నేను ఆ చెట్టు కింద కూర్చొని పేపర్ చదువుతూ ఉండగా వాళ్ళు ఎదురుగా దస్తగిరి ఉండే బ్యారక్లో ఎస్ఎస్ఆర్ బ్యారక్లోకి చైతన్య రెడ్డి కూడా లోపలికి వెళ్ళడం ఆ రోజు నేను స్వయంగా చూడడం జరిగింది. కానీ నేను ఆ రోజు సాయంత్రమే ఒక కేసులో అప్రూవర్ అయినటువంటి దస్తగిరి ఉన్న టైంలో అదే కేసులో ముద్దాయి అయినటువంటి దేవిరెడ్డి శంకరెడ్డి వాళ్ళ అబ్బాయి ఏదన్నా కావచ్చు రీజన్ ఈ సెంట్రల్ జైలుకు మీరు అనుమతించడం ఇది కరెక్ట్ కాదని అప్పట్లో ఉన్న సూపరింటెండెంట్ అయినటువంటి ప్రకాష్ సార్తో కూడా నేను ఈ విషయం గురించి డిస్కస్ చేయడం కూడా జరిగింది. ఆల్రెడీ ఒక కేసులో ముద్దాయి అయినటువంటి కనీసం ఇన్ఫర్మేషన్ అంటే పలాని వ్యాధికి సంబంధించిన డాక్టరు ఈరోజు విజిట్కి వస్తున్నాడు, మీకు ఏమైనా సమస్యలు ఉంటే చెప్పండి అని తోటి ఖైదీలకు తెలియజేయడం కానీ, నాకు కానీ తోటి ఖైదీలకు కానీ ఇంకా ఎవరికి కూడా ఇన్ఫర్మేషన్ కూడా లేదు. అంటే ఆయన వస్తున్నట్లు కానీ పలానా డాక్టరు పలానా జబ్బుకి వస్తాడు, మీకు ఏమైనా సమస్యలు ఉంటే చెప్పుకోండి అని ఒక నోటీస్ బోర్డు కానీ ఏ విధమైన ఇన్ఫర్మేషన్ లేకుండా సడన్గా వచ్చినట్లు నాకు తెలిసింది. ఆ విషయమే నేను ఆయనతో కూడా మాట్లాడడం, తర్వాత ఆ సబ్జెక్టు ఇంకా అంతటితో నేను వదిలేయడం కూడా జరిగింది. కానీ ఎప్పుడైతే దస్తగిరి గారు అతనికి బెయిల్ వచ్చి రిలీజ్ అయిన తర్వాత దస్తగిరి గారు నా బ్యారెక్లోకి వచ్చి నాకు 20 కోట్లు ఆఫర్ చేశారు, 20 కోట్లు సంథింగ్. ఇంకా నువ్వు ఒప్పుకోకుంటే మేము చెప్పినట్టు వినకుంటే నిన్ను చంపుతామని బెదిరించారు అన్నప్పుడు నాకు ఇదంతా కూడా మళ్ళీ ఓసారి రీకాల్ చేసుకొని ఓహో ఈ పని మీదనా వాళ్ళు వచ్చింది అని నేను తర్వాత అనేక మీ ప్రెస్లో కానీ అనేక టీవీ డిబేట్స్లో కానీ దీని మీద మాట్లాడడం జరిగింది. కాబట్టి నాకు ఇప్పటి వరకు అర్థమైంది ఏంటంటే ఎప్పుడైతే అప్రూవర్గా మారిన దస్తగిరితో ఎటువంటి పరిస్థితుల్లో అయినా స్వయంగా మాట్లాడాలా, అతను ఒప్పుకుంటే వీలుంటే ఒక మంచి ఆఫర్ అతనికి ఇవ్వాలా, ఒప్పుకోకపోతే బెదిరియాలనే ప్రత్యేకమైన ఉద్దేశంతోనే డాక్టర్ చైతన్య రెడ్డి గారు అక్కడికి వచ్చినట్లు తర్వాత నేను వచ్చేసి అలా భావిస్తున్నాను. ఈరోజు స్టార్టింగ్ నుంచి నేను ఎన్ని రోజులు ఇక్కడ జైల్లో ఉన్నాను, 14 రోజులు. అప్పట్లో నాతో పాటు అప్పుడు ఇన్ఛార్జిగా పనిచేసిన ప్రవీణ్ రెడ్డి కూడా ఉన్నాడు. నేను ప్రవీణ్ రెడ్డి కలిసి ఒక 7 రోజులు వచ్చేసి నర్మదా అనే బ్యారెక్లో ఉన్నాము. ప్రవీణ్ రెడ్డి అంతా రావడం జరిగింది. ఇదంతా ఎవ్రీథింగ్ వీడియో రికార్డింగ్లో వాళ్ళకుండే సీసీ ఫుటేజ్లు కూడా చెక్ చేసుకుంటూ నేను చెప్పింది కరెక్టా కాదా అని నిర్ధారించుకుంటూ వాళ్ళు నాతో స్టేట్మెంట్ తీసుకొని సంతకం కూడా పెట్టించుకోవడం జరిగింది. దూరం నాకు తెలియదు. ఆ రోజు ఇంకా వాళ్ళ అధికారంలో ఉన్నారు కాబట్టి చైతన్య రెడ్డి వచ్చిపోయినాడా లేదా అని సీసీ ఫుటేజ్లు కూడా మాయం చేసే ప్రయత్నాలన్నీ జరిగినచ్చు. కానీ అప్పుడు అక్కడ ఫిజికల్గా ఎవరైతే మేమున్నామో మేము ఇచ్చే స్టేట్మెంట్ అయితే కాదనలేరు కదా. టోటల్గా నా స్టేట్మెంట్ చెప్పింది వాళ్ళు రాసుకోవడము అంతా కూడా 30 to 40 minutes పట్టింది. టోటల్గా ఇవి ఏమంటే ఆయన వచ్చినాడా లేదా, ఆ వచ్చిన టైంలో మీరు ఏ బ్యారక్లో ఉన్నారు, ఆ పర్టికులర్ టైమింగ్స్ ఏంటి, ఇది వాస్తవమా కాదా అని అడగడం. నాకు ఏమి తెలిసిందో అదంతా వాస్తవంగా మనకు
ఆ రోజు తెలిసింది. తర్వాత జరిగిన డిస్కషన్స్. ఇంకో విషయం, ఇదంతా జరిగిన తర్వాత ప్రకాష్ గారిని నేను ఒక అప్రూవర్ అయిన ఒక అతను ఒక బ్యారక్లో ఉన్నప్పుడు ఏ నెపంతో అయినా కానీలే ఒక ముద్దాయిగా ఉండే వాళ్ళ అబ్బాయిని మీరు ఎలా అలౌ చేస్తారని కూడా నేను ఆ రోజే క్వశ్చన్ చేశాను. ఆయన ఇంత దూరము ఆలోచిస్తారా సార్, ఇంత దూరం జరుగుతుంది అన్నారు. నేను ఆ రోజే ఆయనకు ఫ్యూచర్లో ఇది కొంచెం ప్రాబ్లం అవుతుంది కూడా, మీకు ఇట్లా అలౌ చేయకూడదు సార్, మీరు మళ్ళీ ఎవరు ఐడియా ఇచ్చారని చెప్పినాము. ఆ రోజు ఆయన ఇంత దూరం ఆలోచించలేదు, ఇంత దూరం అవుతుందా, నేను రొటీన్గా ఏదో తోటి ఖైదీల దృష్ట్యా వాళ్ళ ఆరోగ్యం దృష్ట్యా అనుమతించానే, ఇంత దూరం నాకు తెలియదని ఆ రోజు ఆయన చెప్పడం కూడా జరిగింది. రైట్, అదే కదా. రైట్, ఇది మనం చూస్తున్నాం కదా. ఏదైతే తాను జైల్లో ఉన్నప్పుడు 2023లో జరిగినటువంటి ఇన్సిడెంట్, ఎప్పుడైతే వేరే ఇతర కేసుల పైన అదే సమయంలో బీటెక్ రవిని కూడా అరెస్ట్ చేసి ఉంటే ఆయన జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్నారు. సో దాని ఎదురుగా ఉన్నటువంటి బ్యారక్లోనే దస్తగిరి కూడా ఉన్నాడు. అదే సమయంలో దేవిరెడ్డి, శివశంకర్ రెడ్డి కుమారుడు, సో వాళ్ళది కూడా పులివెందులు కాబట్టి డాక్టర్ చైతన్య రెడ్డి రావడం నేను గమనించాను అనేటువంటి విషయాన్ని బీటెక్ రవి చెప్పడం జరిగింది. సో అప్పుడే ఈ విషయంలో తన యొక్క అభిప్రాయాన్ని అక్కడ ఉన్నటువంటి అధికారుల దృష్టికి కూడా తీసుకెళ్ళాయి. ఎందుకంటే శివశంకర్ రెడ్డి, వివేకానంద రెడ్డి హత్య కేసులో ఆయన నిందితుడిగా ఉన్నారు. అలాంటి వ్యక్తిని కుమారుణ్ణి ఏ రకంగా అలో చేస్తారు అనేటువంటి అంశంపైనే ప్రధానంగా అప్పట్లోనే దీన్ని ఆయన ప్రశ్నించారు. సో ఆ తర్వాత జరిగినటువంటి పరిణామంలో దస్తగిరి బయటకు రావడం, తను బెదిరించారు, డబ్బులు ఆఫర్ చేశారు అని చెప్పి కేసు కంప్లైంట్ చేసినటువంటి నేపథ్యంలోనే ప్రస్తుతం ఈ విచారణ కూడా కొనసాగుతోంది. దీనికి సంబంధించి కూడా మనతో డీటెయిల్స్ చెప్పేందుకు కడప నుంచి శ్రీనివాస్